హలో అందరికీ వెల్కమ్ టు అనుజన్ గమాస్ కుక్ అండ్ క్రేవ్ ఫుడ్ ఛానల్. ఈరోజు నేను అరిసెలు తయారు చేస్తున్నాను అండి. ముందుగా 1 kg బెల్లం తీసుకొని మంచిగా కరగబెట్టుకున్న, దాంట్లో కొద్దిగా యాలకుల పొడి యాడ్ చేసుకున్న, కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకొని ఆనకం అనేది సిద్ధం చేసుకుంటున్నా. ఆనకాన్ని మంచిగా కలుపుకోవాలండి. ఈ ఆనకం మనకి ఒక చిన్న ట్రిక్ అయితే యూజ్ చేయాలి. ఆనకం వచ్చిందా లేదా అని తెలుసుకోవడానికి ఒక గిన్నెలో కొద్దిగా వాటర్ తీసుకొని అందులో కొద్దిగా ఆనకం డ్రాప్ అనేది వేసినాం అనుకో, మనకి చేతికి స్టిక్కీగా అంటుకుందనుకో ఆనకం వచ్చినట్టు, లేదంటే ఆనకం రానట్టు. మనకైతే ఇప్పుడు రాలేదండి. మళ్ళీ కాసేపు ఆగి మళ్ళీ ట్రై చేద్దాం. బుడగల్లాగా వస్తుంది ఆనకం రావడానికి ముందు. ఓకే, ఆనకం రావడానికి స్టార్ట్ అయింది. చూడండి బుడగలుగా వస్తుంది కదా. మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం. ఓకే అండి, ఆనకం అనేది వచ్చింది. ఇంకా గట్టి పడ్డదనుకో అరిసెలు అనేవి గట్టిగా వస్తాయి. సో మీడియం ఆనకం అయితే సరిపోతుంది. ఇది 1 kg డబ్బా అండి. 1 kg బెల్లానికి 1 kg తడి బియ్యం పిండి అయితే తీసుకున్నాను నేను. కొద్దిగా వేసుకుంటూ ఉండలు లేకుండా ఈ అరిసెల పిండి అనేది మనం కలుపుకోవాలి. మొత్తం మళ్ళీ కలగలిసేటట్టు మంచిగా కలుపుకోండి. ఇంత చూడండి. ఇప్పుడు కొద్దిగా నువ్వులు చల్లుతున్నా నేను. మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకోవాలి. అరిసెల పిండి అనేది రెడీ అయింది. చూడండి, మూత పెట్టి ఉంచామనుకోండి, చల్లారక ముందే వేసుకోవాలి. చల్లారిందనుకో అరిసెలు అనేటివి గట్టిగా వస్తాయి. పిండి వేడిగా ఉన్నప్పుడు మనం అరిసెలు వేసుకున్నామనుకో అరిసెలు దూదిలాగా వస్తాయి. ఇప్పుడు మనం అరిసెలు వేసుకుందాము. ఒక ప్లేట్ సహాయంతో దానిపైన ఒక కవర్ పెట్టి కొద్దిగా ఆయిల్ అప్లై చేసి నేను పల్చగా అరిసెలు అనేటివి ఒత్తుకుంటున్నా. ఇప్పుడు ఈ ఒత్తిన అరిసెని ఆయిల్ వేద్దాం. నూనె వేడి కాకుండా మీడియం హీట్లో పెట్టి మనం అరిసెలు అనేటివి వేయించుకోవాలి. ఇట్లా ఒక్కొక్కటి మెల్లమెల్లగా వేసుకుంటూ మనం అరిసెలు అనేటివి వేసుకోవాలి. ఒక సైడ్ అయిన తర్వాత ఇలా మిగతావి కూడా వేసుకున్నా అండి. అయితే ఈ కాలిన అరిసెల్ని మనము ఒక గరిటెలో తీసుకొని ఇంకో గరిటెతో సహాయంతో మనం దాన్ని ఎక్సెస్ ఆయిల్ అంతా ఒత్తుకోవాలి. ఎందుకంటే అరిసెలు బాగా ఆయిల్ పీల్చుకుంటాయి. చూడండి, ఎంతో టేస్టీగా ఉండే మెత్తటి బెల్లం అరిసెలు రెడీ. మీకు నా అరిసెలు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అనుజన్ గమాస్ కుక్ అండ్ క్రేవ్ ఫుడ్ ఛానల్. థ్యాంక్ యూ.